హాయ్ అండి అందరికి, నేను మీ స్మైలీ పూర్ణ. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మొన్న వీడియోలో చెప్పాను కదా మీకు హెయిర్ గ్రోత్ ఆయిల్ కూడా చెప్తాను అని. నేను వాడే ఆయిల్ మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేద్దామా? గిన్నె పెట్టుకొని కొంచెం నీళ్ళు వేసుకోవచ్చండి. ఆయిల్ ఎప్పుడు కొబ్బరి నూనె వాడతాను. నూనె ఎప్పుడు డైరెక్ట్ గా బాయిల్ చేయకూడదు, డబుల్ బాయిలింగ్ మెథడ్ లో చేద్దాం. మనం ఒక చెంబు నీళ్ళు వేసుకున్నాం కదా, స్టవ్ వెలిగించుకోవచ్చు. ఇది మరిగేలోపు ఒక చిన్న మాట, యూట్యూబ్ అనే కాదు, ఏ వీడియో ఏదైనా సరే, మనం స్టార్ట్ చేసేది ఏ పనైనా సరే, ఎవరైనా వద్దు, చేయొద్దు, అవసరమా, ఎందుకు, ఇలాంటి చాలా 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 క్వశ్చన్లు వస్తాయి. అలాంటివన్నీ పట్టించుకోకుండా మనం ముందుకెళ్ళడం మన లైఫ్ అనేది. ఇది మీకు అవసరమా అన్న వాళ్ళకి నేను సమాధానం చెప్తాను. మీరు కూడా అంతే. ఏ పనైనా స్టార్ట్ చేశారు అంటే అది కంపల్సరీ పూర్తయినంత వరకు మీరు తగ్గకండి. అస్సలు వాళ్ళు వీళ్ళు ఏదో అనుకుంటారు, ఏదో చేసేస్తారు, వాళ్ళు ఏదో అనుకుంటారని అసలు మీరు చేసే పని అస్సలు ఆపకండి, చేయండి. అది ఎప్పటికైనా ఎలా అయినా సక్సెస్ అవుతుంది. మీరు మంచి అనేది మీరు మీ మనసుకి నేను చేస్తున్న పని మంచి అని మీకు తెలిస్తే పక్కా సక్సెస్ అవుతుంది. ఆ వేళ మీరు వెళ్తున్నట్టయితే మీకు నిజంగా సక్సెస్ అనేది తిరిగి చూస్తుంది పక్కా. నీళ్ళైతే మరిగిపోయాయి. ఇందులో గిన్నె పెట్టుకోవచ్చు. గిన్నె పెట్టుకొని కొంచెం కొబ్బరి నూనె వేద్దామండి. మీ హెయిర్ కి తగ్గట్టు వేసుకోండి. నా హెయిర్ కొంచెం లాంగ్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటాను. మీ జుట్టుకి తగ్గట్టు వేసుకోండి మీరు. ఇందులో కొబ్బరి నూనె వేసాను కదండి, నేను ఆవదం కూడా వాడతాను. ఎందుకంటే నా జుట్టు ఇది చలవ కూడా, మన జుట్టు బాగా చలవ చేస్తుంది, నల్లబడుతుంది కూడా జుట్టు. నాకైతే మాత్రం ఆవదం చాలా ఉపయోగపడ్డది. రాసుకున్నప్పుడు చాలా ఫ్రీగా అనిపిస్తూ ఉంటది. జిడ్డుగా ఉన్నా సరే నాకైతే మాత్రం చాలా నచ్చింది ఆవదం కూడా వేసేద్దాం. కొంచెమే వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. హైలో కాదండి, కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఆయిల్ కొంచెం మరిగించుకోండి. కొంచెం కలుపుకొని నేను మెంతి పొడి వేస్తున్నాను. కొంచెం మెంతి పొడి నేను అన్నిట్లోనూ వాడతానండి. ఎందుకంటే డాండ్రఫ్ అది పోతుంది, చాలా బాగుంటుంది హెయిర్ కి అయితే మాత్రం మెంతి పొడి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇది మరిగిందండి. మరిగిపోయిన తర్వాత తీసేద్దాము. తీసేసి ఇది ఉల్లిపాయ నీరండి. మన జుట్టుకు మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది ఉల్లిపాయ. జుట్టు ఎదగడానికి, హెయిర్ ఫాల్ ఆగడానికి, డాండ్రఫ్ పోతుంది. మెయిన్ అందరికీ ఉన్న ప్రాబ్లం డాండ్రఫ్. జుట్టు అందులో మన జిడ్డు, డాండ్రఫ్ అంతా పోతుంది. చాలా హెయిర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. స్మెల్ వస్తుందని చాలా మంది పెట్టుకోరు, కానీ ఉల్లిపాయ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ నూనె కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇది కూడా వేసుకోవచ్చు. వేసుకొని బాగా కలుపుకొని మన జుట్టు నిండా పట్టించాలండి. ఇది ఎలా పట్టించాలంటే
మీరు రేపు తలస్నానం చేస్తున్నారన్నగా నైట్ రాసుకోండి, ఫుల్గా బాగా రాసుకొని మసాజ్ చేసుకోండి కొంచెం. ఎందుకంటే మన మసాజ్ చేసుకోవడం వల్ల కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వి మన హెయిర్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయితే మన హెయిర్ గ్రోత్నెస్ కూడా చాలా బాగుంటుంది, హెయిర్ ఫాల్ కూడా ఆగుతుంది. పై తీసుకొని కొంచెం బాగా, మీరు చేసుకోకపోయినా అమ్మ వాళ్ళు ఉంటారు కదా, ఎవరో ఒకరు హస్బెండ్, అమ్మ వాళ్ళు, తమ్ముడు, అన్నయ్య ఎవరో ఒకరు ఉంటారు కదా, ఎవరో ఒకరి చేత మసాజ్ చేయించుకొని కొంచెం అలా రిలాక్స్ అవ్వండి. బాగా నిద్ర కూడా పడుతుంది. బాగా నైట్ టైం కదా రాసుకుంటాం, మార్నింగ్ లేసి చెప్పాను కదా మొన్న కుంకుడుగాయతో ఎలా రుద్దుకోవాలని, ఆ టిప్పు కానీ పాటిస్తే ఈ ఆయిల్ రాసుకొని చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. నేనైతే ఇదే ఆయిల్ యూజ్ చేస్తానండి. ముందు రోజు ఎప్పుడైనా రేపు తలస్నానం చేయాలంటే ముందు రోజే ఆయిల్ నైట్ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటాను. వెంటనే అక్క చేసుకోవాలా అంటే చేసుకోవాలి. మన కోసం మనం కొంచెం టైం అనేది కేటాయించాలి. మన కోసం మనమే పట్టించుకోకుంటే ఎవరు పట్టించుకుంటారు చెప్పండి. ఒక 10 నిమిషాలు అంతే, ఎక్కువ కూడా టైం పట్టదు. అన్ని దగ్గర పెట్టుకుంటే బాయిల్ చేసుకున్న వాటర్ లో పెట్టేసి కొబ్బరి నూనె వేసుకొని అవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవడమే కదా, అది టైం ఏం పట్టదు. అందుకనే ట్రై చేయండి పక్క. మీకు ఇదే కాకుండా మీరు ఎప్పుడైనా మనం బయట నుంచే కాదండి, ఏమైనా టిప్స్ అనేవి ఫాలో అవ్వాలి, బాడీలో కూడా ఉండాలి. మనం వాటర్ ఎక్కువ తీసుకోవడము, తర్వాత వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీలోని ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే క్లియర్ చేస్తుంది. హెయిర్ గ్రోత్, స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని చాలా చాలా బాగుంటాయి. వాటర్ బాగా, చాలా మంది మెయిన్ గా వాటర్ ఎందుకు తాగరంటే వాష్రూమ్ ఎక్కువగా వెళ్ళాలని, గడిగడికి వెళ్ళాలి అని మాక్సిమం చాలా మంది అలాగే తాగకుండా ఉండిపోతారు. చాలా మంది వర్క్ టెన్షన్స్ కావచ్చు, బయటకు వెళ్ళే వాళ్ళు, అమ్మ బయటకు వెళ్తే వాష్రూమ్ అది వెళ్ళడానికి అవ్వదు అనే వాళ్ళు తాగరు. కంపల్సరీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏం పెట్టుకోకుండా కంపల్సరీ తాగండి. వాటర్ తాగడం వల్ల చాలా చాలా మంచిదే కానీ చెడు అనేది ఉండదు. తర్వాత మనం వంట చేసుకునే ప్రతి కూరలోని కరివేపాకు అనేది అమ్మ వాళ్ళు, మనం అందరం వేసుకుంటాము. కరివేపాకు తీసి పక్కన పెట్టకండి, ఎందుకంటే అది తినడం వల్ల మన హెయిర్ గ్రోత్నెస్, బ్లాక్నెస్ చాలా చాలా బాగుంటుంది. మనం బయట మెరుపులు కాకుండా లోపల కూడా మనం తీసుకునే దాన్ని బట్టి లోపల కూడా మన హెయిర్ అనేది ఉంటుంది. వాటర్ ఎక్కువ తాగడం, కరివేపాకు అది ఎక్కువగా తింటూ అదే కూరలో వేసుకుని పక్కన పెట్టకుండా తినేస్తే చాలు. తర్వాత క్యారెట్ ఎక్కువ తినండి. క్యారెట్, బీట్రూట్ బ్లడ్ కూడా బాగా చేరాలి కదా, అలాంటి ఫ్రూట్స్ అవి తీసుకుంటూ ఉండండి. తర్వాత చేప ఎక్కువ తినండి. ఫిష్ తినడం వల్ల మన హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు. నేనైతే నాకు తెలిసినవి వాళ్ళు వీళ్ళు చెప్పినవి, లేకపోతే యూట్యూబ్ లో చూసినవి, ఇలాంటివన్నీ నేను వింటూ ఉంటాను. ఇది మనకు మంచిదేనా అని కొంచెం ఆలోచించి చెప్తూ ఉంటాను. అందుకని మీరు కూడా పాటించండి. బయటనే కాకుండా బయటని ఎంత చేసినా అది కొంతవరకు మాత్రమే. ఇదండి నా హెయిర్ ఆయిల్, ఇలా ఉంటుంది. ఇలా బాగా మిక్స్, ఎందుకంటే ఆనియన్ వాటర్ వేస్తాం కదా, కొంచెం మిక్స్ చేసుకొని హెయిర్ పట్టించుకోవచ్చు. నేను ఎలా పట్టించుకోవాలో చెప్తాను. చూసారు కదా, ఇది హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. ఒకసారి ఆల్రెడీ నేను అప్లై చేసుకున్నాను, మీకోసమే మళ్ళీ చేస్తున్నాను. అప్లై చేస్తాను. ఇలా వేలుతో, ఫింగర్ టిప్స్ తో ఇలా తీసుకొని పాయి తీసుకోండి. ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, హెయిర్ గ్రోత్నెస్ బాగుంటుంది, మనకి ఫ్రీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేనైతే ఇదే యూజ్ చేస్తాను. ముందు రోజు తలస్నానం చేసే ముందు రోజు నైట్ పెట్టుకుంటాను. అసలు
మా మా హస్బెండ్ కూడా వాడతాను ఇదే. మా హస్బెండ్ హెయిర్ చిప్ కూడా చూపిస్తాను, అతను కూడా పెద్దదే ఉంటది. ఫ్రీగా, చాలా ఫ్రీగా ఉంటుందండి ఇలా మసాజ్ చేసుకోవడం. చేతి నొప్పి కూడా ఉంటుంది, అందుకని మనం చేసుకునే దానికంట పక్కలు చేస్తే చాలా బాగుంటుంది. అందుకని అమ్మ చేత కానీ మీ హస్బెండ్ చేత కానీ ఎవరి చేత ఎవరుంటే వాళ్ళ చేత ఇలా మసాజ్ చేసుకోండి. ఇట్లాంటి కుదుల్లో కూడా చాలా మంది అంటూ ఉంటారు కదండి, హెయిర్ కట్ చేస్తే చాలా జుట్టు పెరుగుతుంది అని. అవన్నీ నమ్మకండి. ఎందుకంటే జుట్టు కట్ చేయడం వల్ల హెయిర్ పెరుగుతుంది అనేది అది ఒక మూఢనమ్మకం మాత్రమే. అదైతే మాత్రం అస్సలు కాదు. హెయిర్ గ్రోత్ అనేది హెయిర్ ఇక్కడి నుంచి ఎదుగుతుంది, కానీ చిగుర్ల నుంచి అయితే మాత్రం హెయిర్ గ్రోత్ ఉండదు. కట్ చేస్తే హెయిర్ పెరుగుతుంది అన్నది మాత్రం అదైతే మాత్రం అబద్ధమే. చాలా ఫ్రీగా ఉంది. నా టిప్, ఈ ఆయిల్ యూజ్ చేయండి, పక్కా రిజల్ట్ ఉంటుంది. కానీ యూజ్ చేసారంటే కంపల్సరీ షాంపూ కాకుండా, షాంపూ వాడితే కెమికల్ కంపల్సరీ ప్రతి దాంట్లోని ఇప్పుడు న్యాచురల్ గా ఉంటుందండి, అన్ని దాంట్లోని కెమికలే అంతా. నేనైతే మాత్రం షాంపూలు యూజ్ చేయమని అస్సలు చెప్పను మీకు. ఎందుకు అంటే అది సింపుల్ మెథడ్ అయిన షాంపూ చాలా చాలా మనకి రిజల్ట్, అసలు హెయిర్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. కుంకుడుకాయ చాలా కష్టం, అంటే చెడగొట్టుకొని రుద్దుకోవడం చాలా కష్టమైన సరే అందులో బెనిఫిట్ అనేది చాలా బాగుంటుంది. కష్టంలోనే కదండి ఏదైనా రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు టైం కేటాయించండి, మీ గురించి మీరు పట్టించుకుంటే ఎవరు పట్టించుకుంటారు, మీ గురించి మీరే పట్టించుకోవాలి. కొంత టైం మీకంటూ కేటాయించండి, అంత బిజీ టైంలో అయినా సరే. ఓకేనా? ఇది నా హెయిర్ ఆయిల్. అందరికీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే ఇలాగే వాడతాను, మీకు నచ్చినట్టయితే మీరు యూజ్ చేయండి. రిజల్ట్ అయితే మాత్రం పక్కా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.